ఈరోజు ఉదయం చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్లు, ఈఓ గారు, ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే ముష్కర సమయానికి మరిన్ని హంగులు, యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్, భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామం రామారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ 6-7 దఫాలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసాము. అందరం కలిసి ఒక తుది దశకి చేరుకున్నాయి. రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, మంత్రి గారితో డిస్కస్ చేసి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, బోర్డు మరియు ఈఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక రోజే సుమారు 2 లక్షలు, కొన్ని రోజులు 1,50,000 మంది భక్తులు వచ్చారు, కొన్ని రోజులు 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటి కాడికి వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి, ఈ భక్తులకి అన్ని అవకాశాలు, అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టాకరమైన దేవాలయం. అమరావతి రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే విధంగా తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన గౌరవ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు ముఖ్యంగా రాబో పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని నిన్న మీటింగ్ చూడడం జరిగింది. స్పోర్ట్స్ చైర్మన్ గారికి నాకు టోటల్గా మనకు సంబంధించిన ప్లాన్స్ వారు మొత్తం కూడా చూసిన తర్వాత ఇంకా మెరుగుగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఒకసారి క్లీనింగ్ సంబంధాలు చెప్పిన మాట మొత్తం వెళ్ళి చూశారు. ఇక్కడ మేజర్గా మనకు పార్కింగ్ సమస్య ప్లస్ పిలిగ్రిమ్స్ వెయిట్ చేయడానికి ఉండే సమస్య ఉంది. దానికి సంబంధించి అభిప్రాయం బిల్డింగ్, తర్వాత బిల్డింగ్ కాంప్లెక్స్ అన్ని చూశారు. తర్వాత వారే స్వయంగా ఆర్కిటెక్చర్ని కూడా తీసుకురావడం జరిగింది. రాబో దసరాలోపు మనకు అన్నదాన బిల్డింగ్ కూడా మొత్తంగా మనకు కట్టించి అందులో కూడా మనం వెయిటింగ్ పెట్టి మహామంటపంలో కూడా వెయిటింగ్ పెట్టి దాదాపు 50,000 మంది భక్తులు మనం రోడ్డు మీద కాకుండా మనకు ఈ బిల్డింగ్లలోనే వెయిటింగ్ చేయించి వారికి మంచి దర్శనం పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం అంటున్నాం. బట్ ఉన్న ప్లేస్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు కూడా మనం ఎలా కనీసం వచ్చినప్పుడు ఒక అరగంట వాళ్ళు సేద తీరేటట్టు కానీ కాస్త రిలాక్స్ అయ్యేటట్టు కూడా ఇక్కడ లేని పరిస్థితి అని చెప్పేసి ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుని ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు భవానీ దీక్ష అయిపోగానే ఒక మేజర్ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా మూడులో కూడా అన్ని నిర్మాణాలు పాస్ చేసుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా కలిసి ఇంద్రకీలాద్రిని మంచి దేవాలయంగా భవిష్యత్తులో నిర్మించి ప్రజలకి భక్తులకు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం. శివనాథ్ గారితో ఇవాళ మొత్తం కూడా పరిశీలన చేయడం జరిగింది. రేపు ఫ్యూచర్లో కట్టడాలు ఫెసిలిటీస్ ప్రజలకి, భక్తులకి మరి ఎలా ఉండాలి ఏంటి అనేది డిజైన్ కొంత చేసాం. ఫైనల్గా ఇంకో 20% డిజైన్ చేసి ముందు పార్కింగ్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ చాలా కంఫర్ట్గా వేల మందికి సుమారుగా 500 నుంచి 700, 800 కార్ పార్కింగ్ ప్లానింగ్ ఒకటి, ప్లస్ 50,000 మంది భక్తులకి వెయిటింగ్ హాల్స్ కంఫర్టబుల్గా అన్ని ఫెసిలిటీస్ లోన్ ఇచ్చి మన తిరుపతిలో మాదిరిగా ఆ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని డెవలప్ చేయాలి, ఇది అమరావతి సెంటర్లో ఉంది అని దాని మీద మేము ఈ ప్లాన్లన్నీ చూస్తున్నాయి. ఫైనల్ ప్లాన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మన ముందు భవానీ దీక్షలు ఉండే, అది అయిపోగానే దీని మీద స్పీడ్గా వర్క్ ఎలా చేయాలనేది ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని ఆలోచించాం.
దీని మీద ఫ్లోర్లు వేయాలి, అన్నదానం బిల్డింగ్ మీద వేసి దానికి మన 7 అంతస్తులుండ మన మహామండపానికి కనెక్షన్ ఇవ్వాలని, అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి కూడా అక్కడ మనకి ఇబ్బంది లేకుండా భక్తులు రావాలని, రోడ్ల మీద నిలబెట్టకుండా మన గణపతి టెంపుల్ నుంచి కూడా సింగిల్ పిల్లర్తో ప్లాన్ అక్కడి నుంచి మనం చేద్దామని ప్లాన్ జరుగుతాయి. ఇది 2-3 ఏళ్లలో పూర్తి కంప్లీట్ అవుతుంది పని. నేను అదే పని మీద ఉంటాం. ఆ తల్లి దయ కూడా ఉండి త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను.